ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో భాగంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఫ్రాన్స్ నుంచి అమెరికా చేరుకున్న మోడీ వాషింగ్టన్లో దేశాధ్యక్షుడి అతిథి గృహమైన బ్లేయర్ హౌస్లో బస చేశారు. అనంతరం వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. వాణిజ్యం, భద్రత సహా పలు అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలున్నాయని, రాబోయే 4 ఏళ్ల కాలంలోనూ ఆ సంబంధాలు అలాగే కొనసాగుతాయని ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్లో ట్రంప్, మోడీ ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా మోడీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోడీ అద్భుతంగా పనిచేస్తున్నారని, మోడీ గొప్ప నాయకుడని ప్రధాని ట్రంప్ ప్రశంసించారు. గతంలో కంటే మరింత మిన్నగా రాబోయే 4 ఏళ్లు మేమిద్దరం కలిసి పనిచేస్తామని మోడీ అన్నారు. 2 దేశాలు కలిసికట్టుగా ఉన్నాయని ఇద్దరు నేతలు పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ భేటీలో ఇండియా, అమెరికా దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ట్రంప్, మోడీ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ట్రంప్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై వివరాలు వెల్లడించారు. 2 దేశాల మధ్య అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్ను భారత్ మరింతగా కొనుగోలు చేస్తుందని ట్రంప్ తెలిపారు. మోడీ మాట్లాడుతూ అమెరికాలో చమురు, గ్యాస్ వాణిజ్యంపై దృష్టి పెడతామని, 2030 నాటికి $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్ష్యమని తెలిపారు. సరిహద్దుల్లో చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా ట్రంప్, మోడీ మధ్య కీలక చర్చలు జరిగాయి. భారత్కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామని, అధునాతన F-31 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. లక్షల డాలర్ల విలువైన సైనిక పరికరాలను భారత్కు విక్రయించేందుకు అమెరికా ప్రణాళికలు రూపొందిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.